హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో రెనో 13 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఒకసారి ఇక్కడ చూసుకున్నారు కదా, ఒప్పో ఏఐ ఫోన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఉన్న ఫోన్లన్నీ ఏఐ మీద అయితే మనకు ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. అందుకోసం వచ్చేసి మనకైతే పైన అయితే ఏఐ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే మనకైతే మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుందండి. చూసుకున్నారు కదండి. మనకైతే ఇది వచ్చేసి మనకైతే సంక్రాంతిలో మనకైతే ఫెస్టివల్ సందర్భంగా వచ్చిందండి ఈ మొబైల్ అయితే. మనకైతే లుక్ పరంగా ఇదైతే మనకైతే ఐఫోన్ 16 అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే తీస్తున్నారు అయితే మనకైతే అంటున్నారు. లుక్ పరంగా అయితే సీల్ పరంగా కూడా మనకైతే ఐఫోన్ పరంగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఐఫోన్కి అయితే మనకైతే ఏ విధంగా అయితే ఉందో సీలు, ఒక రకంగా అలాంటి సీలే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు ఉన్న కంపెనీలు అయితే మనకైతే ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే అన్ని కంపెనీలు కూడా మనకైతే అవాయిడ్ చేస్తున్నాయి. ఒకసారి ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే మనకైతే ఒక బాక్స్ ఉంది. దాన్ని ఓపెన్ చేయగానే మనకైతే క్విక్ స్టార్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. దాంతోపాటుగా మనకైతే పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. పౌచ్ డిజైన్ కూడా మనకైతే చాలా బాగుంది. మనం ప్రీవియస్ వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం కొద్దిగా క్వాలిటీ ఉంది అండ్ గ్రిప్గా ఉంది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్లోకి డస్ట్ వెళ్ళకుండా మనకైతే ఒక క్లోజింగ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అయితే ఉంది. దీన్ని ఒకసారి పక్కన పెట్టేసి చూద్దాం ఛార్జర్ ఇట్లా వచ్చారో. ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే చాలా కంపెనీలో అయితే ఛార్జర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. దీంట్లో అయితే మనకైతే ఇన్బుల్ట్ అయితే మనకైతే 80 వాట్ ఛార్జర్ని అయితే సూపర్ హుక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగానే మనకైతే కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అండి. ఇది వచ్చేసి మనం సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి మనకైతే సిమిజిక్ టూల్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఖచ్చితంగా ఒక పరంగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం దీంట్లో అయితే మనకైతే ఏది అయితే స్కిప్ కావట్లేదు, అన్నీ అయితే ఇస్తున్నారు. దీంట్లో అయితే మనకైతే హెడ్సెట్ అయితే ఇవ్వట్లేదు, అంటే దీంతో పాటు ఏ ఫోన్లో అయితే ఇవ్వట్లేదు. చాలా సంవత్సరాల క్రితమే తీసేసారని చెప్పుకోవచ్చు. మొబైల్ అయితే మనకైతే కాంపాక్ట్ సైజులో ఉంది. మనకైతే ఒక పేపర్ రేపర్లో అయితే ప్యాక్ చేసి ఉంది. ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. చాలా లైట్ వెయిట్గా ఉందండి. బ్యాక్ సైడ్ లుక్ ఒకసారి ఐ మెంబర్ స్టిక్కర్ అనేది రిమూవ్ చేద్దాం. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మాత్రం చాలా ఆసమ్గా ఉంది. వీళ్ళు ఐఫోన్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారో అసలుకి దీన్ని ఒకసారి హ్యాండ్తో ఫీల్ చేస్తే మాత్రం మనకైతే ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అంటే ఐఫోన్లో అయితే ఏ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారో అదే ఫ్రేమ్తో అయితే మనకైతే ఇదైతే వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూద్దాం. మనం వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే బాటంలో ఒప్పో అని రాస్తుంది. ఇది వచ్చేసి టోటల్గా మ్యాట్ ఫినిష్ అండి. మనకైతే ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే వీడియోలో అవపడుతుందో అవపడట్లేదో. ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక రెక్కలాగా అయితే ఉందన్నమాట. మనకైతే ఒక బటర్ఫ్లై రెక్కలాగా చాలా బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 3 కెమెరాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 2 3 ఒక ఓవరాల్ లైట్ టైప్ డిజైన్లో వచ్చేసి మనకైతే ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ లుక్ మాత్రం అయితే 100% క్రేజీగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకు కెమెరా అయితే సెంటర్లో వస్తుందండి. పైన ఫ్రీ స్క్రీన్ గార్డ్ అయితే మనకైతే వస్తుంది. ఒకసారి దీని 360 డిగ్రీస్ అయితే చూద్దాం. పైన చూసుకున్నట్లయితే మనకైతే సెకండరీ స్పీకర్ గ్రిల్ ఉంది. అలాగే మనకైతే రిమోట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. రిమోట్ సెన్సార్ ఇంట్లో ఉన్న టీవీని కానీ ఏసీని కానీ కంట్రోల్ చేయడానికి అయితే ఇన్బుల్ట్ అయితే రిమోట్ ఇస్తున్నారు. ఇది ఒక ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకైతే సిగ్నల్ రిసెప్షన్కి ఉండడానికి కూడా ఇక్కడ యాంటీనాస్ చూసారా, యాంటీనాస్ అయితే మనకైతే బయటకు అయితే అవపడుతున్నాయి. అలాగే మనం రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా 2 యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయిన స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బాటంలోకి చూసినట్లయితే ఇక్కడ కూడా 2 యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మెయిన్ స్పీకర్ గిల్ అండ్ టైప్ సి పోర్ట్. అదేవిధంగా చూసుకుంటే మెయిన్ మైక్ మనకు వచ్చేసి సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్గా ఉందన్నమాట. ఇక్కడ ఒక సిగ్నల్ రిసెప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, యాంటీనా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి అలర్ట్ స్లైడర్ కానీ లేకపోతే మనకు ఐఫోన్లో ఇచ్చిన మాదిరిగా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తే మాత్రం
యాజ్ టీజ్గా ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ అనేది దీంట్లో ఉన్నట్టే అనుకోవచ్చు. లుక్ పరంగా చూసుకుంటే మీకైతే సైడ్ నుంచి చూస్తున్నారు ఒకసారి అయితే, మీరు ఒకలా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే ఎక్కడైనా మొబైల్ని ఒకసారి ఫిజికల్గా స్టోర్లో అయితే చూసిన తర్వాత పర్చేజ్ చేయండి. 100% అయితే మనకైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. ఒకసారి చూస్తున్నారు కదా, ఒకసారి మీకు ఒకసారి పౌచ్ కూడా వేసి చూపిస్తాను. దీనివల్ల లుక్ ఏమన్నా పాడవుతుందా లేదా అనేది కూడా చూద్దాం. ఒకసారి పౌచ్ చేసినట్లయితే మనకైతే లుక్ అయితే ఏం పాడవట్లేదు, ఇంకా లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఛార్జింగ్ పోర్ట్లోకి మనకైతే డస్ట్ అయితే పోకుండా మనకైతే ఛార్జింగ్ పోర్ట్లోకి వెళ్ళకుండా ఒకటైతే మనకైతే ఉందన్నమాట. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో సిమ్ ట్రేలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రే ఓపెన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వచ్చేసి మైక్ పోర్ట్ అండి, ఇది వచ్చేసి సిమ్ ట్రేకే సిమ్ పోర్ట్ అనేది ఉంటుంది. మనం ఇందులో కాకుండా ఇలా పెట్టాం అనుకోండి, మైక్ అయితే డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మనకు వారంటీ కూడా రాదు. కాబట్టి ఇది తీసేటప్పుడు మాత్రం సిమ్ ట్రేకు ఇట్లా ఉన్న దాంట్లో మాత్రమే పెట్టి ప్రెస్ చేశారనుకోండి, సిమ్ ట్రే అయితే మనకైతే ఇలా బయటకు వస్తుంది. ఇది ఒకసారి అయితే మాత్రం మీరు ఆన్లైన్లోకి ఇట్లా బుక్ చేసుకుంటారు కానీ అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకైతే డ్యూయల్ సిమ్ వస్తున్నాయండి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, నానో సిమ్స్ అండి. దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఏదైనా చూసుకోవాలంటే ఓటీజీ నుండి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా మనకు ఒక రబ్బర్ రాపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్తో వస్తుందని చెప్పేసి అయితే మనకైతే అర్థమవుతుంది అన్నమాట. ఒకసారి అయితే మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి దీని ఫీచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దామండి. మనం వచ్చేసి ముందుగా మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఒప్పో అని పడింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది వచ్చింది. ఒప్పోను వన్ప్లస్ అయితే మెర్జ్ అయినప్పటి నుంచి ఒప్పోలో క్వాలిటీ పెరిగింది, వన్ప్లస్లో తగ్గిపోయింది అని చెప్పేసి అయితే ఆఫ్లైన్ పరంగా అయితే చాలా వరకు అర్థమవుతుంది చాలా మందికి. ఒకసారి మీరు యూజ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరైనా వన్ప్లస్ లవర్స్ ఎవరైనా యూజ్ చేసినట్లయితే ఒకసారి అయితే ఒప్పో యూజ్ చేసి చూడండి, మీకైతే ఫీల్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే హలో అని పడింది. ఒకసారి అయితే క్విక్ సెటప్ చేద్దాం. మనం అయితే క్విక్ సెటప్ చేసుకుని దీని ఫీచర్స్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దామండి. మనం ముందుగా చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే వచ్చేసి మనకు 6.59 ఇంచెస్ 1.5K AMOLED స్క్రీన్తో వస్తున్న డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది HDR10+కు సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో కలిగి ఉంటుందండి. నెక్స్ట్ దీనిలో మనకు మెయిన్ ఫీచర్ చూసుకుంటే మనకు ప్రాసెసర్ అండి. ఈసారి మనకు వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు అన్ని రకాల AI ఫీచర్స్కు సపోర్ట్ చేస్తున్నది అయితే చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకు వచ్చేసి 8GB ర్యామ్తో వస్తుందండి. మనకు 8GB ర్యామ్ విత్ LPDDR5Xతో వస్తుందండి. 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్ రెండు వేరియంట్స్ ఉన్నాయండి. ఈ వచ్చేసి స్టోరేజ్ వచ్చేసి మనకు UFS 3.1తో సపోర్ట్ చేస్తున్నాయండి. మనకు కెమెరా చూసుకున్నట్లయితే మాత్రం ఇవి మనకు 50 MP కెమెరా, సోనీ LYT సెన్సార్ 600తో వస్తుందండి. ఇది OIS స్టెబిలైజర్తో కలిగి ఉంటుందండి. ఈ సెన్సార్ వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటంటే మనం రన్నింగ్లో కానీ ఉరుక్కుంటూ ఫోటో తీసినా వీడియో తీసినా కానీ స్టేబుల్గా అయితే ఉంటుందండి. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP మైక్రో కెమెరా ఉంటుందండి. ఇంకో కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుందండి. ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 50 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాటరీ పరంగా చూసుకుంటే దీంట్లో వచ్చేసి బ్యాటరీ అయితే ఫోన్ ఇంత స్లిమ్గా ఉన్నప్పటికీ మనకైతే 5600 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా మనకైతే లోపల వచ్చేసి మనకైతే దీన్ని ఛార్జ్ పెట్టడానికి అయితే మనకు 80 వాట్స్ ఛార్జర్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీని పరంగా ఏంటంటే మనకు ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినా కానీ మనకు తొందరగా అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. ఒకసారి దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకు ColorOS 15తో వస్తుందండి. ఏబోర్డ్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూసారు కదా, ఒప్పో రెనో 13 5G అండి. ColorOS 15తో వస్తుందండి. ఆండ్రాయిడ్ OS కూడా 15తో వస్తుందండి. ఇది వచ్చేసి ఇక్కడ చూసుకున్నారు కదా, 128GB రోమ్లో 24GB అనేది లోపల ఉన్న ఫీచర్స్కి అయితే మన యాప్స్కి అయితే యాక్టివేట్ చేయంగా మిగిలిన అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేసి చూపిస్తున్నాను, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అండి. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 5600 mAh బ్యాటరీ అండి. ర్యామ్ చూసుకున్నారు కదా, 8+8GB ర్యామ్ ఎక్స్పెన్షన్ అవుతుందండి. 16GB ర్యామ్కి అయితే అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం ఎక్స్పెన్షన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడైతే మనం ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ 8+8 అయితే ఇంక్రీజ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే దీంట్లో అయితే మనకు వన్ప్లస్లో యూజ్ చేసిన మాదిరిగానే Trinity ఇంజిన్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకు డిస్ప్లే సైజ్ కూడా మనకు ఇక్కడైతే సెంటీమీటర్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
ఇవి మనం ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒకసారి కెమెరా ఆన్ చేసి చూద్దామండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత దీనికైతే పర్మిషన్స్ అయితే మనం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మనకైతే ప్రోమేడ్ ఉంది కెమెరాలో. అదేవిధంగా చూసుకుంటే వీడియోలో వచ్చేసి మనకైతే 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇది వచ్చేసి అల్ట్రా స్టేబుల్గా ఉంది. మనకు 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేసినా కానీ ఫోటో విషయానికి వస్తే మాత్రం మనకైతే ఇది మైక్రో ఫోటోగ్రఫీ కూడా దీంట్లో సపోర్ట్ అయితే చేస్తుంది. ఫోటో పరంగా అయితే మీకు సపరేట్ అయితే వీడియో అయితే చేస్తానండి, రివ్యూ వీడియో. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి పోర్ట్రేట్ ఫొటోస్ తీసుకోవడానికి ఉంది. మోర్లోకి వెళ్తే మనకైతే నైట్, హై రేషియో, పానోరమా, స్లో మోషను, టైమ్ ల్యాప్స్, డ్యువెల్ వీడియో అండ్ అండర్ వాటర్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఉంది. మీకు మెయిన్ విషయం ఏంటంటే దీంట్లో చెప్పండి, ఇది వచ్చేసి మనకు IP68 అండ్ 69 అండ్ 68 ఇలా మూడుటికైతే సపోర్ట్ చేస్తుందండి. మనమైతే అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనమైతే ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని మనం ఫోటో కానీ లేకపోతే వీడియో కానీ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ మనకైతే ఐఫోన్లో కూడా లేవండి, ఓన్లీ దీంట్లోనే ఉంది. మనం అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో అండ్ వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత బయటికి రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏం ప్రెస్ చేసినా కానీ మనకైతే రాదు. స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కానీ దీన్ని ఒక మనం 3 సెకండ్స్ 1 2 3 సెకండ్స్ ప్రెస్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే ఆటోమేటిక్గా ఎజిట్ చేసి మనకు ఫోన్ అనేది యాజువల్గా మనకు నార్మల్ యూజ్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే మనకు కంప్లీట్గా ఎలాంటి వాటర్లో అయినా సర్వ్ అయ్యే ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.